ఏమాత్రము పవర్ లేనటువంటి ఒక వ్యక్తి, ఏమాత్రము తన పవర్ని చూపించుకోలేనటువంటి ఒక వ్యక్తిని చూసి ఈరోజు మీకు భయం వేస్తుందంటే మరి అవి హాస్యాస్పదంగా ఉన్నాయా, లేదంటే మీరు మాట్లాడేటువంటి మాటలు చూసి నవ్వుకోవాలా కూడా అర్థం కానిటువంటి ఒక పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా కూడా జనాలు వస్తున్నారు. ఆ జనాలను చూసి మేబీ మీరు భయపడుతున్నారేమో, కానీ జగన్మోహన్ రెడ్డిని చూసి అయితే కాదు. జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్న జగన్మోహన్ రెడ్డి 11 స్థానాలకు వెళ్ళిపోయినా, లేదంటే 151 స్థానాలకు వెళ్ళిపోయినా కూడా ఆయనకు ఉన్నటువంటి ఓట్ బ్యాంకు, ఆయనకు ఉన్నటువంటి ప్రజాబలము, ఆయనకు ఉన్నటువంటి ప్రజాబలము ఎప్పుడు అలానే ఉంటుంది, అక్కడే ఉంటుంది. కానీ దాన్ని మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవడంలో, దాన్ని మీరు ఊహించుకోవడంలో మీరు ఫెయిల్ అవుతున్నారో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి జనాన్ని చూసినప్పుడు, జగన్మోహన్ రెడ్డికి వస్తున్నటువంటి ఆదరణ చూసినప్పుడు ఆయనకు ఒక క్లారిటీ ఉంది, ఆయన ఏం చేస్తున్నాడో కూడా క్లారిటీగా ఉంది. కాబట్టి ఈరోజు బుద్ధా వెంకన్న గారు కొంత ఆయన కంట్రోల్ లూజ్ అయ్యి మాట్లాడినట్టు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి ఈ జనసంద్రోణాన్ని చూసిన తర్వాత మన రాష్ట్రం కూడా కాదు, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి, అసలు పులివెందులు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఒక వ్యక్తికి సంబంధించి హైదరాబాద్లో ఈ మేర జనం రావటం ఏంటి, హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఈ మేర పబ్లిసిటీ ఉండటం ఏంటి, ఇంతమంది జనాలు తండోపతండాలుగా రావటం ఏంటి అనేటువంటి చూసిన తర్వాత టీడీపీ నేతలకి, టీడీపీ మీడియా ఛానల్స్కి ఇలాంటి బుద్ధా వెంకన్న లాంటి వ్యక్తులు అందరికీ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఈ జనాన్ని చూసిన తర్వాత ఏంటి జగన్మోహన్ రెడ్డికి తెలంగాణలో కూడా ఇంత మేనియా ఉందా, జగన్మోహన్ రెడ్డికి తెలంగాణలో కూడా ఇంత క్రేజ్ ఉందా అని చెప్పేసి కొంత బాధపడుతున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా బుద్ధా వెంకన్న గారు మాట్లాడినటువంటి మాటలు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితిగా ఉంది. మరి ఆయన కావాలనుకుంటే కోర్టుకు వెళ్ళొచ్చు, కోర్టులో కేసు వేయచ్చు, కోర్టుకు సంబంధించి అసలు సిబిఐ విచారణ కావచ్చు, ఈడీ విచారణ కావచ్చు, ఎంతవరకు వచ్చిందని చెప్పేసి క్వశ్చన్ చేయొచ్చు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి డిశ్చార్జ్ పిటిషన్ వేసి కూర్చున్నాడు. నా కేసును తొందరగా చేల్చండి, నా కేసుకి మీరు ఏదైతే ఆరోపిస్తున్నటువంటి మాటలకి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ వేశాడు. సిబిఐ కావచ్చు, లేదంటే ఈడీ కావచ్చు, దానికి సంబంధించి స్వీకరిస్తున్నామని చెప్పేసి ముందు యాక్సెప్ట్ చేసి దాని మీద విచారణ జరిపి అసలు ఆ తర్వాత ట్రైల్కి వెళ్ళాలి. అసలు ఏం జరగకుండానే మీరు జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టాలి, జగన్మోహన్ రెడ్డి బయట ఉంటే డేంజరు, జగన్మోహన్ రెడ్డి ఆఫ్టర్ ఆల్ పులివెందులు ఎమ్మెల్యే అని చెప్పేసి మీరు మాట్లాడేటువంటి మాటలు, మాట్లాడేటువంటి కామెంట్స్, చేసేటువంటి వ్యాఖ్యలన్నీ కూడా మీకు ఉపశమనాన్ని కలిగించవచ్చు. కానీ న్యాయ వ్యవస్థకి, న్యాయ పరిధికి వచ్చేటువంటి ప్రతి అంశం కూడా న్యాయపరంగా చర్చించుకున్న తర్వాత, వాళ్ళు రిజాల్వ్ చేసుకున్న తర్వాతే దేని మీదైనా, ఏ ఇష్యూకి సంబంధించైనా, కేసులకు సంబంధించైనా, లేదంటే ఇంకో విషయానికైనా వాళ్ళు ముందుకు అడుగు వేసే పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదో ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చినటువంటి జనాన్ని చూసిన తర్వాత ఆక్రోశాన్ని ఉండపట్టలేక ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మీడియా ముందుకు వచ్చి మాట్లాడినటువంటి బుద్ధా వెంకన్న మాటలు చూసినటువంటి వ్యక్తులందరూ కూడా ఆయన ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి క్రేజ్ చూసి ఆయన తట్టుకోలేకపోతున్నారు అనేటువంటి అంశానికి ఈరోజు వైసీపీ శ్రేణులు, జగన్మోహన్ రెడ్డి అభిమానులందరూ కూడా వచ్చారు.